సెవెంత్ క్లాస్ టెక్స్ట్ బుక్లో నుంచి అండి 5th లెసన్. సో లెసన్ నేమ్ వచ్చేసి క్వాలిటీ. సో క్వాలిటీ అంటే మీకు తెలుసండి. ఓకే రైట్. సో ఈ క్వాలిటీ లెసన్లో ఏం చెప్తున్నారో చూద్దాం. ఈ లెసన్ రాసినటువంటి వ్యక్తి జాన్ గర్ల్స్వర్తీ గారండి. సో ఈ జాన్ గర్ల్స్వర్తీ గారే నెరేటర్ ఈ లెసన్లో. సో ఆయన మాట్లాడుతూ ఉంటారు. సో ఏం చెప్తున్నారో ఏంటో ఈ లెసన్లో చూద్దామండి. ఓకే రైట్. సో ఫస్ట్ స్టార్ట్ చేస్తే ఐ న్యూ హిమ్ ఫ్రమ్ ద డేస్ ఆఫ్ మై ఎక్స్ట్రీమ్ యూత్. సో అతను నాకు తెలుసు, నేను ఎక్స్ట్రీమ్ యూత్, నేను చాలా యవ్వనంగా ఉన్న రోజుల నుంచే నాకు అతను తెలుసు అని చెప్పేసి చెప్తున్నారు. బికాస్ హీ మేడ్ మై ఫాదర్స్ బూట్స్. ఎందుకంటే అతను మా నాన్నగారి యొక్క బూట్లు తయారు చేశాడు అని చెప్పేసి అంటున్నారు. ఈ క్వాలిటీ లెసన్లో మనము షూ మేకర్ అయినటువంటి ఒక వ్యక్తి గురించి చదువుకుంటామండి. 2 బ్రదర్స్ ఉంటారు వాళ్ళు. ఓకే, షూ మేకర్ అయినటువంటి వ్యక్తి గురించి మాట్లాడుకుంటాము. అతని పేరు వచ్చేసి గెజ్లర్. ఓకే రైట్. అతని పేరు వచ్చేసి గెజ్లర్. సో నెరేటర్ నేమ్ వచ్చేసి జాన్ గర్ల్స్వర్తీ. ఓకేనండి రైట్. సో జాన్ గర్ల్స్వర్తీ గారు చెప్తున్నారనమాట ఈ లైన్లో ఏమని, నేను ఎక్స్ట్రీమ్ యూత్లో ఉన్నప్పటి నుంచి కూడా నాకు ఆ గెజ్లర్ అనేటటువంటి వ్యక్తి తెలుసు, ఎందుకంటే మా నాన్నగారికి బూట్లు తయారు చేసింది అతనే అని చెప్పేసి చెప్తున్నారు. హీ లివ్డ్ విత్ హిజ్ ఎల్డర్ బ్రదర్ ఇన్ హిజ్ షాప్. సో అతను తన అన్నయ్యతో కలిసి షాప్లో ఉండేవాడు అనమాట. ఓకే రైట్. ఎక్కడంటే అది లండన్ అండి. విచ్ వాజ్ ఇన్ స్మాల్ బై స్ట్రీట్ ఇన్ ఏ ఫ్యాషనబుల్ పార్ట్ ఆఫ్ లండన్. సో ఒక చిన్న స్ట్రీట్లో, లండన్లో ఉన్నటువంటి ఒక చిన్న స్ట్రీట్లో, అది లండన్లో చాలా ఫ్యాషనబుల్గా ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు. ఆ స్ట్రీట్లో ఉన్నటువంటి ఒక దుకాణంలో తన బ్రదర్తో కలిసి నివసిస్తూ ఉండేవాళ్ళు అని చెప్పేసి చెప్తున్నారనమాట. ఓకే రైట్. ఇక్కడ బై స్ట్రీట్ అంటే స్ట్రీట్కి పక్కనే ఉన్నటువంటి షాపు అని చెప్పేసి మీనింగ్ అండి. ఓకే రైట్. నెక్స్ట్ అండి, ద షాప్ హ్యాడ్ అ సర్టెన్ క్వైట్ డిస్టింక్షన్. సో ఆ షాపు కొంచెం ప్రత్యేకంగా ఉంటుందంటండి. ఎందుకో చూద్దాం. దెర్ వాజ్ నో సైన్ అపాన్ ఇట్ అదర్ దెన్ ద నేమ్ ఆఫ్ గెజ్లర్. సో మామూలుగా షాప్ అంటే ఆ షాపుకి సంబంధించినటువంటి పేరే కాకుండా అక్కడ తయారు చేసే వస్తువులు, చిన్న చిన్న బొమ్మలు, ఇతర డిజైన్స్, నేమ్ బోర్డు రకరకాలుగా ఉంటుందండి. కానీ ఆ షాప్ మాత్రం కొంచెం ప్రత్యేకంగా ఉంటుందంట. ఆ షాపు నేమ్ బోర్డు మీద ఒక గెజ్లర్ అనే నేమ్ తప్ప నుంచి అలాంటి సైన్ బోర్డు ఏమీ ఉండేవి కాదంట. ఓకే. సో ఆ నేమ్ కూడా ఏముంటుంది, గెజ్లర్ బ్రదర్స్ అని మాత్రమే ఉండేదంట. ఓకే రైట్. అంతేకాదు ఆ షాప్ బయట అండ్ ఇన్ ద విండో అ ఫ్యూ పెయిర్ ఆఫ్ బూట్స్. సో దానికి బయట అరేంజ్ చేసినటువంటి ఒక గ్లాస్ లాంటి విండోలో కొన్ని పెయిర్స్ బూట్స్ ఎగ్జిబిట్ అవుతూ కనిపించాయంట, అంతే. ఓకే. హీ మేడ్ ఓన్లీ వాట్ వాజ్ ఆర్డర్డ్ అండ్ వాట్ హీ మేడ్ నెవర్ ఫెయిల్డ్ టు ఫిట్. సో అతను ఎలాంటి వ్యక్తి అంటే, మనం కరెక్ట్గా ఎలాంటి మోడళ్ళు ఆర్డర్ చేసామో, ఏ సైజులో ఉన్నవి ఆర్డర్ చేసామో కరెక్ట్గా అవి మాత్రమే తయారు చేసేవాడంట. ఒక్కసారి కనుక అతను షూట్స్ చేస్తే అవి ఫిట్ అవ్వకపోవడం అనేది ఎప్పుడూ జరగలేదంట. అంత నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తి. ఓకే. టు మేక్ బూట్స్ such boots as he made seemed to me then and still seem to me my mysterious and wonderful. ఓకే. బూట్లు తయారు చేయడం, ఆయన ప్రత్యేకంగా ఆయన తయారు చేసినటువంటి బూట్లు, అంతేకాదు అవి చూడటానికి నాకు అప్పుడే కాదు ఇప్పటికి కూడా ఇంకా ఒక మిస్టీరియస్గా, వండర్ఫుల్గా అనిపిస్తూ ఉంటుంది. సో ఆయన పనితనం అలా ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నారండి. ఎవరు? మనకి జాన్ గర్ల్స్వర్తీ గారు చెప్తున్నారు ఇక్కడ. ఐ రిమెంబర్ వెల్ మై షై రిమార్క్స్ వన్ డే వైల్ స్ట్రెచింగ్ అవుట్ టు హిమ్ మై యూత్ఫుల్ ఫుట్, ఇజంట్ ఇట్ ఆఫుల్లీ హార్డ్ టు డూ మిస్టర్ గెజ్లర్ అని చెప్పేసి అడిగారంట. అంటే సో నాకు గుర్తుంది అని చెప్పేసి అంటున్నారు నెరేటర్. సో నేను చాలా ఫూలిష్గా మాట్లాడినటువంటి మాటలు నాకు ఇంకా గుర్తున్నాయి గెజ్లర్ అంటున్నారండి. గెజ్లర్తో నేను మాట్లాడినటువంటి మాటలు నాకు ఇంకా గుర్తున్నాయి. ఒకరోజు ఏం జరిగిందంటే, నా పాదాన్ని గెజ్లర్ వైపు చూపిస్తూ, ఎందుకోసం, ఆ మెజర్మెంట్స్ కోసం అనమాట, మెజర్మెంట్స్ కోసం గెజ్లర్ వైపు చూపిస్తూ, ఇజంట్ ఇట్ ఆఫుల్లీ హార్డ్ టు డూ మిస్టర్ గెజ్లర్. సో ఈ పని చాలా కష్టం కదా గెజ్లర్. సో ఈ బూట్లు తయారు చేయటం పాదాలకి చాలా కష్టం కదా గెజ్లర్ అని చెప్పేసి అడిగాను అని చెప్పేసి అంటున్నాడు. ఎందుకు నరేటర్ షై రిమార్క్గా చెప్తున్నారు
అనేది చూద్దామండి, ఎందుకంటే తన ఆన్సర్ చూస్తే తెలుస్తుంది. ఓకేనండి, రైట్. దానికి గెజ్లర్ చెప్పిన సమాధానం అండ్ ఈజ్ ఆన్సర్ గివెన్ విత్ ఏ సడన్ స్మైల్. ఒక్కసారిగా నవ్వి ఫ్రమ్ అవుట్ ఆఫ్ ద రెడ్నెస్ ఆఫ్ హిస్ బియర్డ్. సో అతనికి బియర్డ్ ఉందంటే గడ్డం అదంతా కూడా రెడ్ కలర్లో ఉందంట. సో ఆ బియర్డ్లో ఉన్నటువంటి బాగా బుషీగా ఉండొచ్చు. సో ఆ మౌత్లో నుంచి ఒక మాట అనేది వచ్చిందంట, నవ్వుతూ అన్నాడు ఏమని, ఇట్ ఈజ్ ఎన్ ఆర్ట్ అని చెప్పేసి అన్నాడంట. ఇది జర్మన్ వర్డ్ అండి. సో దీని అర్థం ఏంటంటే ఇట్ ఈజ్ ఎన్ ఆర్ట్, ఇది పని కాదు, ఇది ఒక ఆర్ట్ అన్నట్లుగా చెప్తాడనమాట. చూడండి ఎంత బ్యూటిఫుల్గా చెప్పాడు. సో ఈ పని కష్టం కదా అని చెప్పేసి అంటే ఇది పని కాదు, ఆర్ట్, స్కిల్ ఉన్న వ్యక్తికే తెలుస్తుంది ఇది అన్నట్లుగా చెప్పారనమాట. సో ఆ మాటలే తెలియజేస్తుంది గెజ్లర్ అతని యొక్క వృత్తిని ఎలాగా చూస్తారు అనేటటువంటిది. ఓకే, రైట్. సో హీ ఈజ్ అన్ ఆర్టిస్ట్ అని ఇక్కడే మనకి అర్థమైపోతుంది అనమాట, ఒక కళాకారుడు అని చెప్పేసి. నెక్స్ట్ అండి, ఇట్ వాజ్ నాట్ పాసిబుల్ టు గో టు హిమ్ వెరీ ఆఫెన్. సో తరచూ అతని దగ్గరికి వెళ్ళటం అనేటటువంటిది సాధ్యం కాని పని అనమాట. అతని దగ్గరికి వెళ్ళటము నెరేటర్కి సాధ్యం కాలేదన్నమాట. ఓకే, హిస్ బూట్స్ లాస్టెడ్ టెరిబులీ అంటే లాస్టెడ్ వెరీ లాంగ్. సో ఎందుకంటే అతని దగ్గరికి వెళ్ళటం ప్రతిసారి కుదరదు అని చెప్పేసి అంటాడంటే, అతను ఒక్కసారి కనుక బూట్లు తయారు చేస్తే మళ్ళీ అతని దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు, ఆ బూట్స్ అంతకాలం పనిచేస్తాయి అని చెప్పేసి చెప్తున్నాడు. ఓకే, ఎవరి దగ్గర ఈ షాప్లో అన్నా కొంటే మహా అయితే నెల 2 నెలలు లేకపోతే 3 నెలలు వస్తాయండి, ఏది బ్రాండెడ్ తీసుకుంటే. సో కానీ ఇక్కడ గెజ్లో తయారు చేసినటువంటి షూస్ కనుక ఒకసారి కొంటే అతని దగ్గరికి మళ్ళీ వెళ్ళాల్సిన అవసరం రాదు అని చెప్పేసి చెప్తున్నాడు. అంత క్వాలిటీ మెయింటైన్ చేస్తారనమాట గెజ్లర్ గారు. హ్యావింగ్ సంథింగ్ బియాండ్ ద టెంపరరీ, సమ్ ఎసెన్స్ ఆఫ్ బూట్ స్టిచ్డ్ ఇన్ టు దెమ్. సో ఇలా టెంపరరీ దానికి మించి ఏదో ఉంది అతని పనితనంలో. సో అందుకనే తను చేసిన బూట్లు మాత్రమే లాంగ్ లాస్టింగ్గా ఉంటాయి. అంతేకాదు తను తయారు చేసినటువంటి బూట్లు అంట సమ్ ఎసెన్స్ ఆఫ్ బూట్ స్టిచ్డ్ ఇన్ టు దెమ్. సో ఆ బూట్లలో ఏదో తెలియని ఒక ఎసెన్స్ దానితో కలిపి అతను కుట్టడం జరుగుతూ ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. అవి అందుకే అంత స్ట్రాంగ్గా, అంత క్వాలిటీగా, సో ఒక్కసారి తను కనుక తయారు చేస్తే మళ్ళీ మళ్ళీ వెళ్ళాల్సిన అవసరం లేనంతగా ఉంటున్నాయి అని చెప్పేసి అంటాడనమాట. ఇక్కడ చూస్తే మనము సో షాప్ చూడొచ్చండి. ఇక్కడ షాప్ చూస్తే గెజ్లర్ బ్రదర్స్ అని మాత్రమే ఉంది, ఇంకేం సైన్ బోర్డ్స్ లేవు. ఇక్కడ ఒక విండో ఉంది, ఈ విండోలో ఒక గ్లాస్ లోపల సో ఒక 3 జతల షూస్ మాత్రమే ఉంది. ఇది షాప్ అండి. సో నెరేటర్ కనిపిస్తున్నారు కదా మనకి. ఓకే, రైట్. నెక్స్ట్ అండి, తర్వాత ఏం జరిగిందో చూద్దాం. One went in not as into most steps but restfully as one enters a church and sitting on the single wooden chair waited. ఓకే, సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఓకే, వన్ వెంట్ ఇన్ అంటే ఎవరైనా ఒకరు కనుక లోపలికి వెళ్తే నాట్ యాజ్ ఇంటూ మోస్ట్ షాప్స్ అంటే మనం చాలా రకాల షాప్స్లోకి వెళ్తాం కదండి, కానీ షాప్లోకి వెళ్ళిన ఫీలింగ్ కాకుండా ఏదో ఒక షాప్లోకి వెళ్ళినటువంటి ఫీలింగ్ అయితే కలగదనమాట గెజ్లర్ షాప్లోకి వెళ్తే. బట్ రెస్ట్ఫుల్లీ యాజ్ వన్ ఎంటర్స్ అ చర్చ్. సో ఒక చర్చ్లోకి వెళ్ళి కూర్చుంటే ప్రశాంతంగా ఎలా ఉంటుందో సో అలాగా ఒక పీస్ఫుల్నెస్ అనేది ఉంటుంది ఆ గెజ్లర్ షాప్లోకి వెళ్ళి కూర్చుంటే అని చెప్పేసి చెప్తున్నారు నెరేటర్. అండ్ సిట్టింగ్ ఆన్ ద సింగిల్ వుడెన్ చైర్ వెయిటెడ్. సో లోపలికి వెళ్ళిపోయి ఒక వుడెన్ చైర్ ఉంటుందంట, చెక్కతో తయారు చేసినటువంటి చైరు, ఆ చైర్లో కూర్చొని వెయిట్ చేస్తూ ఉంటే ప్రశాంతంగా పీస్ఫుల్గా ఒక చర్చిలోకి వెళ్ళి కూర్చున్నటువంటి ఒక ఫీలింగ్ కలిగిద్ది అని చెప్పేసి అంటున్నారు. గట్రల్ సౌండ్ అండ్ ద టిప్ ట్యాప్ ఆఫ్ హిస్ స్లిప్పర్స్ బీటింగ్ ద నారో వుడెన్ స్టేర్స్ అండ్ హీ వుడ్ స్టాండ్ బిఫోర్ వన్ వితౌట్ కోట్, a little bent in leather apron, with the sleeves turned back, blinking as as if awakened from some dream of boots. సో అలాగా ఆ షాప్లోకి వెళ్ళి మనం ఆ వుడెన్ చైర్లో కూర్చొని వెయిట్ చేస్తున్నప్పుడు ఈ గెజ్లర్ యొక్క అపియరెన్స్ ఎలా ఉంటుంది అనేది కూడా చెప్తున్నారండి. సో మనకి ఒక శబ్దం వినిపిస్తుంది అనమాట. గట్రల్ అనేటటువంటి ఒక శబ్దం అంటే ఒకలాంటి గంభీరమైనటువంటి వాయిస్ వినిపిస్తుంది అని చెప్పేసి అంటున్నారు. హార్ష్ అండ్ గ్రేటింగ్ వాయిస్ అని చెప్పేసి అంటున్నారు అనమాట. ఓకేనండి, సో ఆ వాయిస్ వినిపిస్తుంది. ఆ వాయిస్ గెజ్లర్తే అంటే తను కస్టమర్ వచ్చిన విషయాన్ని గ్రహించి వస్తూనే విష్ చేసుకుంటూ వస్తాడు అని చెప్పేసి అలాగా. అండ్ ద టిప్ టాప్ ఆఫ్ హిస్ స్లిప్పర్స్ బీటింగ్ ద నారో వుడెన్ స్టేర్స్. సో పైనుంచి స్టేర్స్లో పైన పనిచేస్తూ ఉంటారు కస్టమర్ కోసం. ఆ స్టెప్స్ దిగి కిందికి వస్తూ ఉన్నప్పుడు ఆ స్టేర్స్ దిగేటప్పుడు తనకున్నటువంటి స్లిప్పర్స్
ఆ వుడెన్ స్టెప్స్ని టచ్ చేయడం వల్ల కిందకి దిగుతూ ఉండేటప్పుడు అలాంటి బీటింగ్ సౌండ్ అనేటటువంటిది వస్తూ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఆ స్టెప్స్ నేరో వుడెన్ స్టేర్స్లో ఉన్నటువంటివి. అండ్ హీ వుడ్ స్టాండ్ బిఫోర్. సో వచ్చేసి ఎవరైతే వచ్చారో వాళ్ళ ముందు చాలా నో టైంలోనే ఎదురుగా వచ్చి నుంచొని ఉంటాడనమాట. వన్ వితౌట్ కోట్, అయితే కోటు ధరించడం అనమాట. అతను పనిచేసేటటువంటి క్యాజువల్ క్లాత్స్లోనే ఉంటారనమాట. ఆ లిటిల్ బెడ్, కొంచెం ముందుకి వంగి ఉంటారనమాట గెజ్లర్. ఇన్ లెదర్ యాప్రాన్, అంతేకాదు లెదర్తో తయారు చేసినటువంటి యాప్రాన్ని ధరించి ఉంటారంట. విత్ స్లీవ్స్ టర్న్ బ్యాక్, సో తను వేసుకున్నటువంటి షర్ట్కి ఉన్నటువంటి స్లీవ్స్ని కొంచెం వెనక్కి ఫోల్డ్ చేసి అతని డ్రెస్ అపిరెన్స్ ఉంటుందంట. సో బ్లింకింగ్, వచ్చేసి అలా నిలబడి కళ్ళు అలా రెప్పలు కొట్టేసి చూస్తారనమాట. ఓకే, సో అతని అపిరెన్స్ అలా కళ్ళు రెప్పలు కొట్టేసి కొంచెం ముందుకు వంగి చూడటం ఎలా ఉందంటే అతనికి యాజ్ ఇఫ్ అవేకండ్ ఫ్రమ్ సమ్ డ్రీమ్ ఆఫ్ బూట్స్. సో ఇప్పుడు దాకా అతను ఒక బూట్లతో సంబంధించినటువంటి కళలో నుంచి ఇప్పుడే బయటకు వచ్చాడా అన్నట్లుగా ఉంటుందంట గెజ్లర్ అపిరెన్స్. ఓకే, రైట్. నెక్స్ట్ అండి, అండ్ ఐ వుడ్ సే, సో హౌ డూ యూ డూ మిస్టర్ గెజ్లర్, కెన్ యూ మేక్ మీ అ పెయిర్ ఆఫ్ రష్యన్ లెదర్ బూట్స్. సో అప్పుడు తను చెప్పాడంట ఏమని, మిస్టర్ గెజ్లర్ హౌ డూ యూ డూ, మీరు ఎలా ఉన్నారు గెజ్లర్ అని చెప్పేసి నేను అతన్ని అడుగుతాను అని చెప్పేసి చెప్పారనమాట. సో మీరు ఎలా ఉన్నారు అని చెప్పేసి అడుగుతాను, ఆ సందర్భంలో అడిగాను అని చెప్పేసి చెప్తున్నాడు. అంతేకాకుండా ఇంకా ఏమని అడుగుతున్నారు, కుడ్ యూ మేక్ మీ అ పెయిర్ ఆఫ్ రష్యన్ లెదర్ బూట్స్, నాకు రష్యన్ లెదర్ బూట్స్ అనేవి తయారు చేసి ఇవ్వగలరా అని చెప్పేసి అడిగాను అని చెప్పేసి అన్నారనమాట. సో గెజ్లర్ వచ్చేసి జర్మన్ షూ మేకర్ అండి. ఓకేనా, ఇతను వచ్చేసి జర్మన్ షూ మేకర్. ఓకే, రైట్. సో అతను ఏం చెప్తాడండి, సారీ, హీ వితౌట్ అ వర్డ్, ఒక మాట కూడా మాట్లాడకుండా హీ వుడ్ లీవ్ మీ రిటైరింగ్ వెన్స్ హీ కేమ్. సో నరేటర్ని అక్కడే వదిలేసి గెజ్లర్ ఎక్కడి నుంచి అయితే వచ్చారో, అదే స్టెప్స్ దిగి వచ్చారు కదండి, అక్కడికి వెళ్ళిపోయారంట. ఆర్ ఇన్ టు ద అదర్ పోర్షన్ ఆఫ్ ది షాప్. సో ఆ షాప్లో ఇంకొక ప్లేస్కి వెళ్ళారంట, ఒక మాట కూడా మాట్లాడకుండా. అండ్ సో ఇంకా ఏం చేసేవాళ్ళు, ఐ వుడ్ కంటిన్యూ టు రెస్ట్ ఇన్ ద వుడెన్ చైర్ ఇన్హేలింగ్ ద ఇన్సెన్స్ ఆఫ్ హిజ్ ట్రేడ్. సో నేను మాత్రం అక్కడే ఆ చైర్లోనే, వుడెన్ చైర్లోనే కూర్చొని ఆ స్మెల్, ఆ లెదర్ స్మెల్, ఎందుకంటే అది షూ మేకర్ షాప్ కదండి. సో ఆ షూ మేకర్ యొక్క షాప్ అనేది ఇన్హేల్ చేస్తూ కూర్చునే వాడిని, అదే చెక్క కుర్చీలో అని చెప్పేసి అంటున్నాడు. ఇక్కడ ఇన్సెన్స్ అంటే అండి, ద స్మెల్ ఆఫ్ లెదర్ ఈజ్ కంపేర్డ్ టు ద స్మెల్ ఆఫ్ ఇన్సెన్స్ ఇన్ ద చర్చ్. ఓకే, రైట్. చర్చ్లో ఉన్నటువంటి ప్రశాంతమైనటువంటి, చర్చ్లు స్టిక్స్ అవి వెలిగిస్తారు, ఒకలాంటి సువాసన వస్తూ ఉంటుంది కదండి చర్చ్కి సంబంధించినటువంటి సువాసన. సో ఆ సువాసనతో ఇక్కడ లెదర్ షాప్లో ఉన్నటువంటి స్మెల్, ఆ లెదర్ స్మెల్ని కంపేర్ చేయడం జరిగిందనమాట. ఇక్కడ సువాసనగా కంపేర్ చేస్తున్నారు. ఓకే, రైట్. సో నెక్స్ట్ ఏం జరిగిందో చూద్దాం. సూన్ హీ వుడ్ కమ్ బ్యాక్. సో వెళ్ళి వెంటనే త్వరగానే మళ్ళీ వచ్చేసారనమాట. వెంటనే హోల్డింగ్ ఇన్ హిజ్ హ్యాండ్ అ పీస్ ఆఫ్ గోల్డ్ బ్రౌన్ లెదర్. సో తను వెళ్ళి లెదర్ అనేది చేత్తో పట్టుకొని వచ్చారనమాట. అది ఏ కలర్లో ఉందంటే గోల్డ్ బ్రౌన్ కలర్లో ఉన్నటువంటి లెదర్ పీస్ని తీసుకొని వచ్చాడనమాట. విత్ ఐస్ ఫిక్స్డ్ ఆన్ ఇట్ హీ వుడ్ రిమార్క్, వాట్ అ బ్యూటిఫుల్ పీస్, వెన్ ఐ టు హ్యాడ్ అడ్మైర్డ్ ఇట్. సో విత్ ఫిక్స్డ్ ఐస్ ఫిక్స్డ్ ఆన్ ఇట్. సో తన కళ్ళన్నీ కూడా ఆ లెదర్ మీద పెట్టేసి, సో ఏం చెప్తున్నాడు, హీ వుడ్ రిమార్క్, ఇలాగా కామెంట్ చేశాడనమాట. వాట్ అ బ్యూటిఫుల్ పీస్, చూడండి ఇది ఎంత బాగుందో అని చెప్పేసి చెప్పారంట నెరేటర్తో. వెన్ ఐ టు హ్యాడ్ అడ్మైర్డ్ ఇట్, నేను కూడా అవునండి చాలా బాగుంది అని చెప్పేసి చెప్పాను అని చెప్పేసి అంటున్నారు. హీ వుడ్ స్పీక్ అగైన్. సో మళ్ళీ చెప్తున్నారంట ఏమని, వెన్ డూ యూ వాంట్ దెమ్. సో మీకు ఎప్పటి లోపల కావాలండి షూస్ అని చెప్పేసి అడిగారంట గెజ్లర్. అండ్ ఐ వుడ్ ఆన్సర్. సో తను ఏం చెప్పారంటే, ఓ యాజ్ సూన్ యాజ్ యూ కన్వీనియంట్లీ క్యాన్, పర్లేదండి మీరు ఎంత త్వరగా చేయగలరో చేయండి, అంత అర్జెంట్ కాదు, మీకు సాధ్యమైనంత త్వరగానే చేయండి అని చెప్పేసి చెప్పాను అని చెప్పేసి అన్నారు నెరేటర్. నెక్స్ట్, అండ్ హీ వుడ్ సే టుమారో ఫోర్త్ నైట్ అని చెప్పేసి అన్నారనమాట. అక్కడ ఫోర్త్ నైట్ అనమాట, టుమారో ఫోర్త్ నైట్. సో ఆర్ ఇఫ్ హీ వర్ హిజ్ ఎల్డర్ బ్రదర్ ఐ విల్ ఆస్క్ మై బ్రదర్ అని చెప్పేసి అన్నారనమాట. ఏమంటున్నారంటే ఇక్కడ టుమారో ఫోర్త్ నైట్ అంటే అండి 2 weeks ఫ్రమ్ టుమారో.
సో రేపటి నుంచి కౌంట్ చేసుకుంటే ఒక 2 వారాల లోపు ఇస్తాను అని చెప్పేసి అన్నారు. అంతేకాదు సో గెజ్లర్ బ్రదర్స్ కదండి షాప్ పేరు, అంటే తన ఎల్డర్ బ్రదర్ కూడా ఉన్నారు. సో కావాలంటే నేను ఇదే విషయాన్ని మా బ్రదర్ని కూడా అడుగుతాను. సో ఇద్దరము ఈ షాప్లో పనిచేస్తున్నాం కాబట్టి 2 వారాల్లో, రేపటి నుంచి 2 వారాల లోపు మీ షూని డెలివరీ చేసేలాగా మా బ్రదర్తో కూడా మాట్లాడతాను అని చెప్పేసి అన్నారనమాట. ఓకే రైట్. నెక్స్ట్ అండి. సో తర్వాత చూద్దాం. దెన్ ఐ వుడ్ మర్మర్. సో నేను చిన్నగా గొనిగాను అని చెప్పేసి అన్నాడు. ఏమని? థ్యాంక్ యూ, గుడ్ మార్నింగ్ గెజ్లర్. సో థ్యాంక్ యూ అంటే మర్మర్ అంటే స్పీక్ ఇన్ ఏ లో వాయిస్ అండి. సో లో వాయిస్లో ఇలా అన్నాడు అనమాట. థ్యాంక్ యూ, గుడ్ మార్నింగ్ గెజ్లర్ అని చెప్పేసి అన్నాను. సో గుడ్ మార్నింగ్ హీ వుడ్ రిప్లై. అతను కూడా గుడ్ మార్నింగ్ అని చెప్పేసి చెప్పారంట. స్టిల్ లుకింగ్ ఎట్ ద లెదర్ ఇన్ హిజ్ హ్యాండ్. సో తన చేతిలో ఉన్న లెదర్ వైపు చూస్తూనే రిప్లై విషెస్ కూడా గెజ్లర్ ఇవ్వటం అనేది జరిగిందనమాట. ఓకే రైట్. నెక్స్ట్ అండి. స్టిల్ లుకింగ్ ఎట్ ద లెదర్ ఇన్ హిస్ హ్యాండ్ అండ్ యాజ్ ఐ మూవ్ టు ద డోర్ ఐ వుడ్ హియర్ ద టిప్ ట్యాప్ ఆఫ్ హిస్ స్లిప్పర్స్ గోయింగ్ అప్ స్టేర్స్ టు హిజ్ డ్రీమ్ ఆఫ్ బూట్స్. సో ఇంకా ఆ షాప్లోంచి బయటికి వెళ్తూ ఉండేటప్పుడు సో నాకు మళ్ళీ సేమ్ ఇంతకుముందు విన్నటువంటి శబ్దమే వినిపించేది. ఏంటది? టిప్ ట్యాప్ సౌండ్. అంటే అతను మళ్ళీ ఆ స్టేర్స్, వుడెన్ స్టేర్స్ అనేవి ఎక్కుతున్నాడు అని చెప్పేసి నాకు అర్థమయ్యేది అన్నట్లుగా చెప్తున్నాడు. అంటే తన బూట్ల ప్రపంచంలోకి, ఆ డ్రీమ్లోకి మళ్ళీ వెళ్తున్నాడు అని చెప్పేసి చెప్తున్నారండి ఇక్కడ. సో ఇక్కడ చూస్తే మనకి సో నెరేటర్ ఆ షూస్ కోసం కాల్ని ముందుకు చాపి షూస్ తయారు చేయమని అడుగుతున్నటువంటి సిచ్యువేషన్. అండ్ గెజ్లర్ బాగా ఏజ్డ్, సో తన స్లీవ్స్ అన్ని వెనక్కి ఫోల్డ్ చేసుకున్నటువంటి ఒక పిక్చరు, తను ధరించినటువంటి లెదర్ యాప్రాను, సో నెరేటర్కి చూపించడానికి తను తీసుకొచ్చినటువంటి పీస్ ఆఫ్ లెదరు, ఈ లెదర్తో చేయమంటారా షూస్ అని చెప్పేసి ఈ పిక్చర్లో క్లియర్గా మనకి అర్థమవుతుందండి కంప్లీట్గా. ఓకే రైట్. ఐ కెనాట్ ఫర్గెట్ దట్ డే. సో ఆ రోజు నేను మర్చిపోలేను అని చెప్పేసి అంటున్నారండి. ఆన్ విచ్ ఐ హ్యాడ్ అకేషన్ టు సే హిమ్. సో మిస్టర్ గెజ్లర్తో ఈ మాటలు చెప్పాల్సినటువంటి సందర్భం వచ్చినటువంటి ఆ సందర్భాన్ని, ఆ రోజుని నేను మర్చిపోలేను అని చెప్పేసి అంటున్నారు. ఏం చెప్పారు? మిస్టర్ గెజ్లర్ దట్ లాస్ట్ పేర్ ఆఫ్ బూట్స్ క్రీక్డ్ యు నో. ఇలా చెప్పారంటే గెజ్లర్తో, మిస్టర్ గెజ్లర్ మీరు నాకు చివరిసారిగా చేసినటువంటి బూట్స్ అంతగా బాగాలేదు, పాడైపోయాయి, వేసుకోవడం కొంచెం అసౌకర్యంగా అనిపిస్తుంది తెలుసా మీకు అని చెప్పేసి అన్నాడంట. ఓకే నెక్స్ట్. హీ లుక్డ్ ఎట్ మీ ఫర్ ఎ టైమ్ వితౌట్ రిప్లయింగ్. సో నా వైపు అంతే చూశాడనమాట, ఏమీ మాట్లాడకుండా. ఇంకా యాజ్ ఇఫ్ ఎక్స్పెక్టింగ్ మీ టు విత్డ్రా ఆర్ క్వాలిఫై ద స్టేట్మెంట్. సో నేను చెప్పినటువంటి ఈ మాటని మళ్ళీ వెనక్కి తీసుకుంటానేమో అని అన్నట్లుగా, సో నేను చెప్పింది కరెక్ట్ కాదు, సారీ అని నా మాట నేను వెనక్కి తీసుకుంటానేమో అనేటటువంటి ఎక్స్పెక్టేషన్స్తో అలాగే చూశాడనమాట. ఎందుకంటే మిస్టర్ గెజ్లర్కి తన వర్క్ మీద తనకి అంత నమ్మకం, ఇంకొకటి తన వర్క్ని తను అంత డెడికేటెడ్గా చేస్తాడు, తప్పు జరగడానికి అవకాశం ఉండదు, ఏదో గవికి ననేసి ఉంటారు అనేటటువంటి ఒక స్ట్రాంగ్ ఒపీనియన్తో ఉన్నాడనమాట. అందుకనే సో తన అన్నమాట వెనక్కి తీసుకుంటాడు మళ్ళీ అన్నట్లుగా అలాగే చూశాడనమాట. ఓకే రైట్. దెన్ సెట్ తర్వాత ఏమన్నాడంటే ఇట్ షుడెంట్ హ్యావ్ క్రీక్డ్. అలా జరగకూడదే అని చెప్పేసి అంటాడు. కానీ మన నెరేటర్ ఏమని చెప్తాడు? ఇట్ డిడ్, ఐఎమ్ అఫ్రైడ్. సో కొంచెం భయపడుతూనే చెప్పాడు. ఏమని? లేదండి అలా జరిగింది, అలానే జరిగింది అని చెప్పేసి అంటాడనమాట. నెక్స్ట్. యూ గాట్ దెమ్ వెట్ బిఫోర్ దే ఫౌండ్ దెమ్సెల్వ్స్. మీరు అవి తయారు చేసిన వెంటనే తీసుకుని వెళ్ళారు, అవి ఇంకా తడిగానే ఉన్నవి, అవి ఆరకముందే తీసుకొని వెళ్ళారు అని చెప్పేసి అంటాడు. సో నెరేటర్ ఏమంటాడు? ఐ డోంట్ థింక్ సో. సో అలాగేమీ జరిగి ఉండదండి, ఆ బూట్స్ మ్యానుఫ్యాక్చరింగ్లోనే ఏదో డిఫెక్ట్ అయి ఉంటుంది అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటాడనమాట గెజ్లర్ ఎంత చెప్పడానికి ట్రై చేసినప్పటికీ కూడాను. ఓకే రైట్. అట్ దట్ హీ లోవర్డ్ హిజ్ ఐస్ యాజ్ ఇఫ్ హంటింగ్ ఫర్ మెమరీ ఆఫ్ దోస్ బుట్స్. ఏం చేశాడు? ఇంకా వెంటనే తన కళ్ళు కిందకి దించి, అంటే తన తలని బూట్ల వైపు చూస్తూ, తల కిందకి దించుకొని, అంటే ఈ నెరేటర్ వేసుకున్న బూట్ల వైపు చూస్తూ ఏమన్నాడంటే, ఎలా చూస్తున్నాడంటే యాజ్ ఇఫ్ హంటింగ్ ఫర్ మెమరీ ఆఫ్ దోస్ బూట్స్. సో ఆ బూట్స్ తయారు చేస్తున్నటువంటి సమయాన్ని, ఆ బూట్స్ తయారు చేస్తూ ఉన్నటువంటి ఆ మెమరీస్ని రీకలెక్ట్ చేసుకుంటూ ఆ బూట్స్ వైపు అలా చూస్తూ ఉన్నాడు. ఐ ఫెల్ట్ సారీ ఐ హ్యాడ్ మెన్షన్డ్ దిస్ గ్రేవ్ థింగ్. అలా చూస్తూ ఉన్నప్పుడు నిస్సహాయ స్థితిలో గెజ్లర్ అలా చూస్తూ ఉన్నప్పుడు నెరేటర్ ఏమన్నాడంటే, సారీ అండి, ఈ విషయాన్ని, ఈ సాడ్ థింగ్ని మీ దృష్టికి తీసుకొచ్చినందుకు సారీ అండి అని చెప్పేసి అంటాడు. సో గెజ్లర్ ఏమంటాడండి? సెండ్ దెమ్ బ్యాక్, ఐ విల్ లుక్ ఎట్ దెమ్. ఓకేనండి, మీరు ఇంతగా చెప్తున్నారంటే అవి బాగుండి ఉండవేమో, సో వాటిని తీసుకుని రండి, నేను వాటిని పరిశీలిస్తాను అని చెప్పేసి అంటాడనమాట.
నెక్స్ట్ సమ్ బూట్స్ హీ కంటిన్యూడ్ స్లోలీ. సో ఇంకా దాని గురించే మాట్లాడుతూ ఉన్నాడు అనమాట. కొన్ని బూట్లు అని చెప్పేసి స్టార్ట్ చేశాడు అనమాట. ఆర్ బ్యాడ్ ఫ్రమ్ బర్త్. సో తయారు చేసేటప్పుడే ఒక్కొక్కసారి అవి రాంగ్గా ఫిక్స్ అవుతూ ఉంటాయి, చేసిన తర్వాత కాకుండా తయారీలోనే ఏదో చిన్న గ్లిచ్ ఫాల్ట్ అనేది వస్తుంది అని చెప్పేసి అన్నాడు. ఇఫ్ ఐ కెన్ డూ నథింగ్ విత్ దెమ్ ఐ టేక్ దెమ్ ఆఫ్ యువర్ బిల్. ఒకవేళ నేను వాటిని సరిచేయలేకపోతే వాటి ప్రైస్ని మీ బిల్ నుంచి తీసేస్తాను అని చెప్పేసి అంటాడనమాట. ఓకే, రైట్. నెక్స్ట్ అండి, వన్స్ ఓన్లీ, ఒకసారి అంట. ఐ వెంట్ absent mindedly into his shop in a pair of boots bought in an emergency at some large firm. సో ఒకసారి ఎమర్జెన్సీ టైంలో ఒక పెద్ద సంస్థలో, అంటే ఒక బ్రాండెడ్ షూ కంపెనీలోనో బూట్ల కంపెనీలోనో ఒక జత పేరు కొనుక్కున్నాడంట. ఆ జత బూట్స్ వేసుకొని ఏదో ఆలోచించుకుంటూ పరధ్యానంలో గజలర్ షాప్కి వెళ్ళాడనమాట. అంటే వేరే కంపెనీలో కొన్న బూట్స్ వేసుకొని గజలర్ బూట్ షాప్కి వెళ్ళాడు ఒకరోజు పరధ్యానంగా. అయితే ఏం జరిగిందో చూద్దామండి. హీ టుక్ మై ఆర్డర్ వితౌట్ షోయింగ్ మీ ఎనీ లెదర్. సో నేను వెళ్ళాను బూట్లు ఆర్డర్ ఇవ్వడం కోసం. యాజ్ టీజ్గా గెజలర్ వచ్చాడు, కానీ ఈసారి మాత్రం నాకు ఎలాంటి లెదర్ చూపించకుండా ఆర్డర్ తీసుకున్నాడంట అని చెప్పేసి అంటున్నారు. అండ్ ఐ కుడ్ ఫీల్ హిజ్ ఐజ్ పెనట్రేటింగ్ అండ్ ఇన్ఫీరియర్ కవరింగ్ ఆఫ్ మై బూట్స్. అంతేకాకుండా అతని యొక్క కళ్ళు పెనిట్రేటింగ్ ద ఇన్ఫీరియర్ కవరింగ్ ఆఫ్ మై బూట్. సో నా బూట్ల వైపు స్కాన్ చేస్తున్నట్లుగా చూశాను అనమాట, తీవ్రంగా పరిశీలిస్తున్నట్టుగా. పెనిట్రేటింగ్ అంటే చాలా జాగ్రత్తగా పరిశీలిస్తున్నాడు అని చెప్పేసి అర్థం. ఓకే, రైట్. చాలా స్కాన్ చేశాడు అన్న మీనింగ్లో చాలా డీప్గా ఉంటుందండి పెనిట్రేటింగ్ అని చెప్పేసి. సో నా బూట్లు తయారు చేసిన విధానము, బూట్లకి వాడినటువంటి లెదర్, ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా చూశాడనమాట. అంతా పరిశీలించిన తర్వాత ఏమన్నాడు, ఎట్ లాస్ట్ హీ సెడ్ దోస్ ఆర్ నాట్ మై బూట్స్. సో అంతా పరిశీలించి ఏమన్నాడు, ఈ బూట్లు నా దగ్గర కొన్నవి కాదు కదండి, నేను తయారు చేసినవి కాదు కదా అని చెప్పేసి అన్నాడు అనమాట. ఓకే, రైట్. నెక్స్ట్ అండి, ద టోన్ వాజ్ నాట్ వన్ ఆఫ్ యాంగర్ నాట్ ఆఫ్ సారో. సో అతని మాటలు అంత కోపంగా లేవు, అలాగని బాధగా లేవు. నాట్ ఈవెన్ ఆఫ్ కంటెంప్ట్, బట్ దేర్ వాజ్ ఇన్ ఇట్ సంథింగ్ క్వైట్ దట్ ఫ్రోజ్ ద బ్లడ్. కానీ అగౌరవపరిచేలాగా కూడా లేదండి. బట్ దేర్ వాజ్ ఇన్ ఇట్ సంథింగ్ క్వైట్ దట్ ఫ్రోజ్ ద బ్లడ్. సో ఫ్రోజ్ ద బ్లడ్ అని చెప్పేసి అంటున్నాడు, కానీ అతని మాటల్లో ఏదో బాధ కనిపిస్తుంది అనమాట. అతని మాటల్లో ఏదో తెలియని ఒకలాంటి బాధ. ఇక్కడ ఫ్రోజ్ ద బ్లడ్ అని చెప్పేసి అంటే మనం కొంచెం ఎగ్జాక్ట్గా కాదు, కానీ తన బీపీ కొంచెం పెరిగింది అన్నట్టుగా. బ్లడ్ ప్రెషర్ అయితే మనిషి బిహేవియర్ ఒకలా ఉంటుంది కదండి, ఒకలాగా అనుకోవచ్చు అనమాట. ఓకే, రైట్. ఒకలాంటి బాధ కనిపిస్తుంది, ఒకలాంటి ఎమోషన్ కనిపిస్తుంది అతని వాయిస్లో. నెక్స్ట్ అండి, హీ పుట్ హిస్ హ్యాండ్ డౌన్ అండ్ ప్రెస్డ్ ఫింగర్ ఆన్ ద ప్లేస్ వేర్ ద లెఫ్ట్ బూట్ వాజ్ నాట్ క్వైట్ కంఫర్టబుల్. సో అతను ఏం చేశాడు, సో తన హ్యాండ్ ఫింగర్స్తో నా లెఫ్ట్ బూట్ మీద ఒక పర్టికులర్ ప్లేస్లో అలాగా ప్రెస్ చేశాడు అనమాట. ఎగ్జాక్ట్గా గెజర్ ఎక్కడైతే ప్రెస్ చేశాడో ఆ ప్లేస్లోనే ఆ బూట్ నాకు కొంచెం కంఫర్టబుల్గా లేదు. ఓకే, అలా చెప్తున్నారు. సో నెక్స్ట్ పారాగ్రాఫ్లో అండి, ఇట్ హర్ట్స్ యూ, అక్కడ ప్రెస్ చేశాడు కదా, ప్రెస్ చేసి చెప్తున్నారు అనమాట, ఇట్ హర్ట్స్ యూ దేర్. సో కరెక్ట్గా ఈ ప్లేస్లో మీకు ఇబ్బందిగా ఉంటుందండి అని చెప్పేసి చెప్పాడు. అంతేకాదు, దోస్ బిగ్ ఫార్మ్స్ హ్యావ్ నో సెల్ఫ్ రెస్పెక్ట్. సో ఆ పెద్ద బ్రాండెడ్ షూ కంపెనీస్ ఎలాంటి సెల్ఫ్ రెస్పెక్ట్ కలిగి ఉండవండి, అంటే వర్క్ డెడికేషన్ లేకుండా తయారు చేసి ఎలాగోలాగా పంపించేస్తారు అని చెప్పేసి అన్నట్టుగా చెప్తున్నాడు. యాజ్ ఇఫ్ సంథింగ్ హ్యాడ్ గివెన్ అవే విత్ హిమ్ ఈ స్పోక్ లాంగ్ అండ్ బిట్టర్లీ. సో అతను ఏదో పోగొట్టుకున్నట్లుగా చాలా బాధగా చాలా ఎక్కువసేపు ఫస్ట్ టైము మాట్లాడాడండి. ఓకే, తనకి ఏదో చేదు అనుభవం ఉన్నట్లుగా అట్లాగనమాట. తన మాటల్లో ఏదో బాధ తెలుస్తూ ఉంది. ఇట్ వాజ్ ద ఓన్లీ టైమ్ ఐ ఎవర్ హర్డ్ హిమ్ డిస్కస్ ద కండిషన్స్ అండ్ హార్డ్షిప్స్ ఆఫ్ హిస్ ట్రేడ్. మొట్టమొదటిసారిగా మిస్టర్ గెజ్లర్ తన వ్యాపారంలో ఉన్నటువంటి పరిస్థితుల గురించి, కష్టాల గురించి మాట్లాడటము విన్నానండి మొదటిసారిగా. గెజ్లర్ అంతకుముందు ఎప్పుడు ఇలాంటి విషయాన్ని డిస్కస్ చేయలేదు అని చెప్పేసి చెప్తున్నారు. ఓకేనండి, నెక్స్ట్. దే గెట్ ఇట్ బై అడ్వర్టైజ్మెంట్ నాట్ బై వర్క్. సో దే గెట్ ఇట్ ఆల్ అంటే వాళ్ళకి అంతా దొరుకుతుంది అని చెప్పేసి అంటున్నాడు. ఇక్కడ దే అంటే ఆ షాప్స్ అండి, ఏ అయితే బిగ్ ఫార్మ్స్ గురించి మాట్లాడుతున్నాడో వాటి గురించి చెప్తున్నాడు. దే గెట్ ఇట్ బై అడ్వర్టైజ్మెంట్ నాట్ బై వర్క్. వాళ్ళకి కావాల్సినటువంటి ఆ రెప్యుటేషను, ఆ ఇంపార్టెన్స్, ఆ బిజినెస్
అంతా కూడా అడ్వర్టైజ్మెంట్ ద్వారా లభిస్తుంది కానీ వాళ్ళ వర్క్ చూసి అయితే కాదండి అని చెప్పేసి అంటాడనమాట. ఒక బ్రాండ్ నేమ్ పెట్టుకొని అలాగా రన్ చేసేసుకుంటారు కానీ నిజంగా వాళ్ళంతా ఓది వర్క్ అయితే కాదు, వాళ్ళకి అసలు సెల్ఫ్ రెస్పెక్టే లేదు అన్నట్లుగా మాట్లాడుతున్నారు. రైట్, నెక్స్ట్ దే టేక్ ఇట్ అవే ఫ్రమ్ అస్ హూ లవ్ అవర్ బూట్స్. అంతేకాదు వాళ్ళు ఆ బిగ్ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంట, ఎవరైతే మాలాంటి వాళ్ళ యొక్క బూట్లను నిజంగా ఇష్టపడతారో, లవ్ చేస్తారో అలాంటి వాళ్ళందరినీ కూడా, అలాంటి కస్టమర్స్ అందరినీ కూడా వాళ్ళ నమ్మకాన్ని మొత్తం కూడా మా దగ్గర నుంచి తీసేసుకుంటూ ఉంటారు వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ల ద్వారా అలాగేలాగా అని చెప్పేసి చెప్తూ ఉన్నారండి. నెక్స్ట్, ఇట్ కమ్స్ టు దిస్ ప్రెజెంట్లీ ఐ హ్యావ్ నో వర్క్ ఎవ్రీ ఇయర్ ఇట్ గెట్స్ లెస్. సో ఏమంటున్నాడు, ఇట్ కమ్స్ టు దిస్, సో ఇలాగే జరుగుతూ ఉంటుంది, సో ఇలా జరుగుతుంది అని చెప్పేసి అంటాడు. ఇంకా ఏమంటాడు, ప్రజెంట్లీ ఐ హ్యావ్ నో వర్క్, నాకు అంతగా పని లేదు, ఎవరు బూట్స్ ఆర్డర్ అనేది ఇవ్వట్లేదు, నాకు అంతగా పని ఉండట్లేదు. ఎవ్రీ ఇయర్ ఇట్ గెట్స్ లాస్, సంవత్సరానికి నాకు వచ్చేటటువంటి ఆర్డర్స్ వర్క్ తగ్గిపోతుందే కానీ బిజినెస్ అంతగా బాగాలేదు అని చెప్పేసి అంటున్నాడండి. యూ విల్ సీ, సో మీరు చూడండి అని చెప్పేసి అంటాడనమాట. ఓకే అండి. నెక్స్ట్, అండ్ లుక్డ్ ఎట్ హిజ్ లైన్డ్ ఫేస్. సో అతని యొక్క లైన్ ఫేస్ అంటే వ్రింకిల్డ్ ఫేస్ అండి. లైన్ ఫేస్ అంటే ఇక్కడ ఐ సా థింగ్స్ ఐ హ్యాడ్ నెవర్ నోటీస్డ్ బిఫోర్. ఇంతకుముందు నేను ఎప్పుడూ చూడనటువంటి కొన్ని విషయాలు గమనించాను అని చెప్పేసి అంటున్నాడు నెరేటర్. బిట్టర్ థింగ్స్ అండ్ బిట్టర్ స్ట్రగుల్స్, చాలా చేదు అనుభవాలు, చాలా బ్యాడ్ థింగ్స్ అని చెప్పేసి అంటున్నాడు అనమాట. అండ్ వాట్ అ లాట్ ఆఫ్ గ్రే హెయిర్ దేర్, సో అతని జుట్టంతా కూడా చాలా గ్రేగా అయిపోయింది అని చెప్పేసి చెప్తున్నాడు. సీమ్డ్ సడన్లీ ఇన్ హిస్ రెడ్ బియర్డ్, సో అతని బియర్డ్ రెడ్ కలర్లో ఉన్నటువంటి గడ్డంలో చాలా వరకు గ్రే హెయిర్ ఉంది అని చెప్పేసి అంటున్నాడు. ఓకే, రైట్. ఇదంతా కూడా ఒక వ్యక్తి యొక్క మెయింటెనెన్స్ లేదా వే ఆఫ్ లివింగ్ చాలా పూర్ కండిషన్లో ఉన్నప్పుడు మనిషి చాలా అధ్వాన్నంగా కనిపిస్తూ ఉంటారండి. మెయింటెనెన్స్ సరిగా లేకపోవటం వల్ల అతను పూర్ కండిషన్లో ఉన్నారు అని తెలియజేసేలాగా అపియరెన్స్ ఉంది అన్నట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు ఇక్కడ. ఓకే, రైట్. సో పై పారాగ్రాఫ్లో బియర్డ్లో గ్రే హెయిర్ అంటే అతను ఏజ్డ్గా అయిపోతున్నాడు అనే విషయాన్ని కూడా చెప్పారండి. నెక్స్ట్, యాజ్ బెస్ట్ ఐ కుడ్ ఐ ఎక్స్ప్లెయిన్ ద సర్కమ్స్టాన్సెస్ ఆఫ్ దోస్ ఇల్ ఓమెన్ బూట్స్. సో ఆ పరిస్థితిని నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, ఎలాంటి పరిస్థితుల్లో నేను ఆ బిగ్ ఫార్మ్స్లో ఆ బూట్స్ కొనాల్సి వచ్చింది అనేటటువంటి పరిస్థితిని ఎక్స్ప్లెయిన్ చేశాను అని చెప్పేసి చెప్తున్నారు నెరేటర్. ఎస్, బట్ హిస్ ఫేస్ అండ్ వాయిస్ మేడ్ మీ సో డీప్ అన్ ఇంప్రెషన్ దట్ డ్యూరింగ్ ద నెక్స్ట్ ఫ్యూ మినిట్స్ ఐ ఆర్డర్డ్ మెనీ పేర్. సో కానీ అతని యొక్క ఫేసు మరియు అతని యొక్క వాయిస్ నా మీద చాలా డీప్ ప్రభావాన్ని చూపించాయి అనమాట. డీప్ ఇంప్రెషన్ అనేది కలగచేసాయి నాలో. సో కొద్ది క్షణాల్లోనే నేను చాలా జతల బూట్స్ను ఆర్డర్ చేసేలాగా చేసాయి అనమాట. సో మనం ఇలాంటి వాళ్ళ దగ్గర కదా కొనాలి, అలాంటి బిగ్ ఫార్మ్స్ దగ్గర కాదు కదా. సో ఇతను రోజు రోజుకి వర్క్ అంతా కూడా తగ్గిపోతూ అందరూ అలా బిగ్ ఫార్మ్స్కి వెళ్తే ఇలాంటి క్వాలిటీ అండ్ చేతి వర్కర్స్ పనేమిటి అని చెప్పేసి అనిపించింది. అందుకోసమే చాలా కొద్ది నిమిషాల్లోనే చాలా బూట్స్ నేను ఆర్డర్ ఇచ్చాను అని చెప్పేసి అన్నారండి నెరేటర్ ఇక్కడ. నెక్స్ట్ అండి, దే లాస్టెడ్ లాంగర్ దెన్ ఎవర్ అండ్ ఐ వాజ్ నాట్ ఏబుల్ టు గో టు హిమ్ ఫర్ నియర్లీ 2 years. సో అతను తయారు చేసినటువంటి బూట్స్ మునుపటి కంటే చాలా ఎక్కువ కాలం వచ్చాయన్నమాట. దాదాపుగా 2 ఏళ్ళు అయినా సరే అతని దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం నాకు రాలేదు. ఆ బూట్స్ చాలా క్వాలిటీగా ఉండటం వల్ల చాలా ఎక్కువ రోజులు వచ్చాయి నాకు. మళ్ళీ గెజలర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. దాదాపుగా 2 years వెళ్ళలేదు నేను అని చెప్పేసి చెప్తున్నారు. నెక్స్ట్, ఇట్ వాస్ మెనీ మంత్స్ బిఫోర్ మై నెక్స్ట్ విజిట్ టు హిజ్ షాప్. సో తర్వాత నేను ఆ షాప్ దగ్గరికి రావడానికి నాకు చాలా నెలల సమయం పట్టింది అని చెప్పేసి అంటున్నారు. దిస్ టైమ్ ఇట్ అపియర్ టు బి హిస్ ఎల్డర్ బ్రదర్ హ్యాండ్లింగ్ అ పీస్ ఆఫ్ లెదర్. అయితే ఈసారి షాప్లో మిస్టర్ గెజ్లర్ కాకుండా గెజ్లర్ యొక్క అన్నయ్య ఉన్నాడేమో అన్నట్లుగా అనిపించింది. అంటే బాగా ఏజ్డ్గా ఉన్నటువంటి వ్యక్తి ఒక పీస్ ఆఫ్ లెదర్ను పట్టుకొని షాప్లో కనిపించాడు. మేబీ అతను గెజ్లర్ వాళ్ళ అన్నయ్య అని చెప్పేసి అనుకున్నాను అని చెప్పేసి అంటున్నారండి ఇక్కడ. నెక్స్ట్, వెల్ మిస్టర్ గెజ్లర్, I said, how are you? He came close and peered at me. I am pretty well, he said slowly, but my elder brother is dead. Okay, right? సో అయితే ఎప్పుడైతే మిస్టర్ గెజ్లర్ హౌ ఆర్ యూ అని చెప్పేసి నెరేటర్ అడిగాడు, వెంటనే అక్కడ ఉన్నటువంటి ఏజ్డ్ వ్యక్తి
అంటే ఎవరినైతే మన నెరేటర్ గెజ్లర్ వాళ్ళ ఎల్డర్ బ్రదర్ అని చెప్పేసి అనుకున్నారో అతను కొంచెం దగ్గరకు వచ్చేసి కొంచెం తేరిపారా నెరేటర్ యొక్క ముఖం వైపు చూస్తూ నేను చాలా బాగానే ఉన్నాను, కానీ మా ఎల్డర్ బ్రదర్ చనిపోయారు అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. అయితే సో నెరేటర్ ఏమనుకున్నాడు, గెజ్లర్ వాళ్ళ ఎల్డర్ బ్రదర్ ఏమో అని చెప్పేసి అనుకున్నారు, కానీ గెజ్లర్ గారే ఎల్డర్ బ్రదర్ అనమాట. గెజ్లర్ వాళ్ళ ఎల్డర్ బ్రదరు షాప్లో ఉన్నారు, గెజ్లరే చనిపోయారు అనమాట. ఓకే రైట్. సో అలా జరిగింది. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే బ్రదర్స్ ఇద్దరిని కూడా గెజ్లర్ అనే పిలుస్తారనమాట. అందుకోసమే షాప్కి గెజ్లర్ బ్రదర్స్ అనేటటువంటి పేరును పెట్టడం జరిగిందనమాట. ఓకే రైట్. నెక్స్ట్ అండి, and I saw that it was indeed himself, but how aged and wan, and never before had I heard him mention his brother. Much shocked, I murmured, "Oh, I am sorry." అది నిజంగా అది గెజ్లర్ వాళ్ళ అన్నయ్య ఏమోనని చెప్పేసి పొరపాటు పడ్డాను, కానీ అతను మిస్టర్ గెజ్లర్ వాళ్ళ అన్నయ్య కాదు, మిస్టర్ గెజ్లరే. అయితే కానీ అతనికి ఎంత వయసు అయినట్లుగా కనిపిస్తున్నాడు, మనిషి ఎంత క్షీణించిపోయాడు అని చెప్పేసి అంటున్నాడు అనమాట. అండ్ నెవర్ బిఫోర్ హ్యాడ్ ఐ హర్డ్ హిమ్ మెన్షన్ హిస్ బ్రదర్. అంతేకాదు నేను ఎన్నిసార్లు షాప్కి వచ్చినప్పటికీ కూడా తను ఎప్పుడు కూడా తన సోదరు గురించి ఎలాంటి ప్రస్తావన తీసుకురాలేదు అని చెప్పేసి చెప్తున్నాడు. మచ్ షాక్, ఐ మర్మర్డ్, ఓ ఐఎమ్ సారీ. సో నేను గెజ్లర్ని అలా చూసి చాలా షాక్ అయ్యాను. సో మీ సోదరుని గుర్తు చేసినందుకు నన్ను ఐఎమ్ సారీ అని చెప్పేసి అన్నారనమాట. ఎప్పుడైనా సరే మనం చనిపోయిన వ్యక్తిని ప్రస్తావన తీసుకొచ్చేసి వాళ్ళ మెమరీస్ని గుర్తు చేసి ఇబ్బంది పెట్టాము అని ఫీల్ అయినప్పుడు సారీ చెప్తాం కదండి, అలాగా. ఓకే నెక్స్ట్, ఎస్ హీ ఆన్సర్డ్, హీ వాజ్ అ గుడ్ మ్యాన్, హీ మేడ్ అ గుడ్ బూట్. సో ఏమని చెప్తున్నాడు గెజ్లర్, అవును మా బ్రదర్ చాలా గుడ్ మ్యాను, అతను బూట్స్ చాలా బాగా చేస్తాడు అని చెప్పేసి అంటాడనమాట. బట్ హీ డెడ్, కానీ అతను చనిపోయారు అని చెప్పేసి చెప్తున్నారనమాట. నెక్స్ట్ అండి, and he touched the top of his head, where the hair had suddenly gone as thin as it had been on that of his poor brother, to indicate, I suppose, the cause of his death. సో అలా మాట్లాడుతూ గెజ్లర్ ఏం చేశారంటే తన తల మీద టచ్ చేశారనమాట. అంటే గెజ్లర్ తన తల మీద తానే టచ్ చేసుకున్నారు. ఇది ఏంటంటే తను చనిపోవడానికి కాజ్ని చెప్తూ సో ఇలా తల మీద టచ్ చేశారనమాట. ఎక్కడైతే తన తల మీద వెంట్రుకలన్నీ పలుచగా అయిపోయాయో, సో అది దేన్ని ఇండికేట్ చేస్తుందంటే, సో తల ఎప్పుడు పలచబడిపోతుందంటే ఏజ్ పెరిగినప్పుడు బాగా తల పలచబడిపోతుంది, వెంట్రుకలన్నీ రాలిపోతాయి. అంటే సో అతను ఏం చెప్పాలనుకున్నారంటే ఇలాగా ఏజ్ పైన పడి వయసు అయిపోయి చనిపోయారు అని చెప్పేసి చెప్తారనమాట. ఓకే రైట్. అంతేకాదు టు ఇండికేట్ ఐ సపోజ్ ద కాజ్ ఆఫ్ హిస్, ఎస్ తన యొక్క డెత్ యొక్క కాజ్ని చెప్పడానికి ఎలా చేస్తారు. ఓకే రైట్. నెక్స్ట్ అండి, తర్వాత ఏం చెప్పారు, డూ యూ వాంట్ ఎనీ బూట్స్ అడిగారనమాట. ఎవరు, నెరేటర్ని అడిగారు గెజ్లర్, మీకు ఏమైనా బూట్స్ కావాలా అని చెప్పేసి అడిగారు. అండ్ హీ హెల్డ్ అప్ ద లెదర్ ఇన్ హిస్ హ్యాండ్, ఇట్స్ అ బ్యూటిఫుల్ పీస్. సో తన చేతిలో ఉన్నటువంటి లెదర్ని నెరేటర్ వైపు చూపిస్తూ, ఇది చూడండి, ఇది చాలా బ్యూటిఫుల్ పీస్ ఆఫ్ లెదరు, దీంతో మీకు బూట్స్ తయారు చేయమంటారా అన్నట్లుగా అడిగారనమాట. ఐ ఆర్డర్డ్ సెవరల్ పెయిర్స్, ఇట్ వాజ్ వెరీ లాంగ్ బిఫోర్ దే కేమ్. నేను చాలా జతలు బూట్లు ఆర్డర్ చేశాను, కానీ ఈసారి ఆ బూట్లు ఆర్డర్ నాకు ఇవ్వడానికి చాలా టైం పట్టింది. ఎందుకంటే ఇంతకుముందు గెజ్లర్ బ్రదర్స్ ఇద్దరు వర్క్ చేసేవాళ్ళండి. సో వాళ్ళ ఎల్డర్ బ్రదర్ చనిపోయారు కాబట్టి తను ఒక్కడే వర్క్ చేస్తున్నాడు కాబట్టి సో బూట్స్ ఆర్డర్ ఇవ్వడానికి, ఇచ్చినటువంటి ఆర్డర్ రిటర్న్ చేయడానికి, ఆర్డర్ని ప్లేస్ చేయడానికి చాలా టైం పట్టింది. ఇంతకుముందంతా ఫాస్ట్గా అయితే ఇవ్వలేదు అని చెప్పేసి చెప్తున్నారు. బట్ దే వర్ బెటర్ దెన్ ఎవర్. సో కానీ ఆ బూట్లు చాలా క్వాలిటీగా నాణ్యంగా ఉన్నాయి ఇంతకుముందు వాటికంటే అని చెప్పేసి అన్నాడు. నెక్స్ట్, వన్ సింప్లీ కుడ్ నాట్ వేర్ దెమ్ అవుట్. ఇక్కడ వేర్ అవుట్ అంటే అరిగిపోవడం అనేటటువంటి మీనింగ్లో వాడారండి. కానీ అవి వేసుకున్నంత మాత్రాన ఊరికే అరిగిపోవు, అంటే వాటిని అరగదీయటం అంతా ఈజీ టాస్క్ ఏమీ కాదు. ఎందుకంటే ఆ బూట్లు చాలా నాణ్యంగా ఉన్నాయి. మనము ఏ షూస్ అన్నా చెప్పులు కానీ వేసుకుంటే కొన్ని రోజులు వాడితే త్వరగా అరిగిపోయేటటువంటి ఉంటాయి అనమాట, క్వాలిటీ తక్కువ. కానీ ఇవి అంత సింపుల్ కాదు, అంటే చాలా క్వాలిటీ షూస్ వచ్చాయి, అంత త్వరగా అరిగిపోయాయి కాదు అని చెప్పేసి అన్నాడు అనమాట. అండ్ సూన్ ఆఫ్టర్ దట్ ఐ వెంట్ అబ్రాడ్. తర్వాత నేను అబ్రాడ్కి వెళ్ళిపోయాను అని చెప్పేసి అంటున్నారనమాట. నెక్స్ట్, ఇట్ వాజ్ ఓవర్ అ ఇయర్ బిఫోర్ ఐ వాజ్ అగైన్ ఇన్ లండన్. నేను మళ్ళీ లండన్ రావడానికి 1 సంవత్సర కాలం పట్టింది. విదేశాలు వెళ్ళాడు కదండి, సో విదేశాల నుంచి మళ్ళీ తిరిగి రావడానికి సో అతనికి 1 సంవత్సర కాలం పట్టింది అని చెప్పేసి అంటున్నారనమాట ఇక్కడ. ఓకే, సో విదేశం నుంచి వచ్చిన తర్వాత, అండ్ ద ఫస్ట్ షాప్ ఐ వెంట్ టు వాజ్ మై ఓల్డ్ ఫ్రెండ్స్.
సో విదేశాల నుంచి తిరిగి వచ్చిన తర్వాత నేను మొదటిగా వెళ్ళింది నా పాత స్నేహితుడి షాప్కి. ఇక్కడ పాత స్నేహితుడు ఎవరండి? గెజ్లర్ అనమాట. సో గెజ్లర్ షాప్కే వెళ్ళారంట. సో తర్వాత ఏం జరిగిందో చూద్దాం. ఎస్, నెక్స్ట్. ఐ హ్యాడ్ లెఫ్ట్ అ మ్యాన్ ఆఫ్ 60. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఎస్, ఐ హ్యాడ్ లెఫ్ట్ అ మ్యాన్ ఆఫ్ 60. నేను వెళ్ళే సమయానికి అతని ఏజ్ 60 లాగా ఉంది. అండ్ ఐ కేమ్ బ్యాక్ టు వన్ ఆఫ్ 75. నేను వచ్చేసరికి నేను ఒక 75 ఇయర్స్ ఉన్నటువంటి వ్యక్తిని చూస్తున్నానా అన్నట్లుగా అయిపోయాడు గెజ్లర్. పించ్డ్ అండ్ వోర్న్ అంటే బాగా ఏజ్డ్గా అయిపోయాడు అని చెప్పేసి అర్థం. హూ జెన్యూన్లీ దిస్ టైమ్ డిడ్ నాట్ ఎట్ ఫస్ట్ నో మీ. సో ఈసారి నిజంగా అతను నన్ను గుర్తించలేదు ఇంతకు ముందులాగా అని చెప్పేసి అంటున్నాడు. సో అంటే గెజ్లర్ బాగా ఏజ్డ్గా అయిపోయాడు అనమాట. నెక్స్ట్ తర్వాత అండి, షాప్కి వెళ్తే వాళ్ళిద్దరి మధ్య కాన్వర్జేషన్. డూ యూ వాంట్ ఎనీ బూట్స్ హీ సెట్. సో వెళ్ళగానే ఏమన్నాడు, మీకు ఏమైనా బూట్స్ కావాలా అని చెప్పేసి అడిగాడు అనమాట. నెక్స్ట్, ఐ కెన్ మేక్ దెమ్ క్విక్లీ. ఎస్, ఇట్ ఈస్ స్లాక్ టైమ్ అని చెప్పేసి అన్నాడు. అంటే మీకు ఏమైనా బూట్స్ కావాలా, నేను వాటిని త్వరగా తయారు చేసి ఇవ్వగలను, ఎందుకంటే ఇట్ ఈస్ అ స్లాక్ టైం, అంటే నాకు ఇది ఖాళీ సమయమే, త్వరగా చేసిస్తాను అని చెప్పేసి అంటాడనమాట. ఐ ఆన్సర్డ్, ప్లీజ్ ప్లీజ్, ఐ వాంట్ బూట్స్ ఆల్ అరౌండ్, వెరీ కైండ్. సో నేనేమన్నాను, ఎవనండి కావాలి అని చెప్పేసి, బూట్లు కావాలి అని చెప్పేసి అన్నాను అనమాట. ఓకే, నెక్స్ట్. ఇక్కడ ఆల్ అరౌండ్ అంటే అర్థము అన్ని రకాల బూట్స్ కావాలి, ఎవ్రీ కైండ్ అన్ని రకాల బూట్స్ కావాలి అని చెప్పేసి అన్నాడు అనమాట. ఐ హ్యాడ్ గివెన్ దోస్ బూట్స్ అప్ వెన్ వన్ ఈవినింగ్ దే కేమ్. సో ఒకరోజు సాయంత్రం తను ఆర్డర్ చేసినట్టు బూట్స్ వచ్చాయన్నమాట. సో నెరేటర్ ఇంటికి ఆ బూట్స్ వచ్చాయన్నమాట. నెక్స్ట్, వన్ బై వన్ ఐ ట్రైడ్ దెమ్ ఆన్. సో చాలా రకాలు ఆర్డర్ చేశాడు కండి, ఒకదాని తర్వాత ఒకటి ఆ బూట్స్ని ట్రై చేశాడు. ఇన్ షేప్ అండ్ ఫిట్, ఇన్ ఫినిష్ అండ్ క్వాలిటీ ఆఫ్ లెదర్, దే వర్ ద బెస్ట్ హీ హ్యాడ్ ఎవర్ మేడ్. సో ఆ బూట్స్ ఎలా ఉంది అంట, అవి షేప్లో కానీ, ఫిట్టింగ్లో కానీ, ఫినిషింగ్లో కానీ, ఆ లెదర్ నాణ్యంలో కానీ, సో ఇప్పటి వరకు తను తయారు చేసినటువంటి బూట్స్లో ద బెస్ట్ అంట. సో ఆ గెజ్లర్ దగ్గర ఇప్పటి వరకు నెరేటర్ చాలా బూట్స్ ఆర్డర్ ఇచ్చారు కదా, ఇప్పటి వరకు తను చేసినటువంటిలో చాలా బెస్ట్ అని చెప్పేసి చెప్తున్నాడు. ఐ ఫ్లూ డౌన్ స్టేర్స్, రోట్ అ చెక్ అండ్ పోస్టెడ్ ఇట్ ఎట్ వన్స్ విత్ మై ఓన్ హ్యాండ్స్. సో నెరేటర్ తన స్టేర్స్ అంటే పైన కూర్చొని ఉన్నారనుకుంటా, కిందకి దిగేసి వెంటనే చెక్ రాసేసి తన చేత్తోనే తను పోస్ట్ చేశారనమాట గెజ్లర్కి. ఓకే, రైట్. నెక్స్ట్ అండి, తర్వాత a week later, passing the little street, I thought I would go in and tell him how splendidly the new boots fitted. సో ఒక వారం తర్వాత ఎక్కడైతే గెజ్లర్ షాప్ ఉందో ఆ వీధిని దాటుతూ ఉన్నాడనమాట. అయితే అప్పుడు తను ఏమనుకున్నాడంటే, లోపలికి వెళ్ళి కొత్త బూట్లు ఎంత అద్భుతంగా ఉన్నాయో, ఎంత చక్కగా ఉన్నాయో, ఎంత సాటిస్ఫాక్టరీగా ఉన్నాయో వెళ్ళి గెజ్లర్కి చెప్దాము తన పని గురించి. సో తను ఎంత మంచి బూట్స్ ఇచ్చాడో ఒకసారి చెప్దాం, బాగున్నాయండి అని చెప్పేసి అనుకుంటారు నెరేటర్. బట్ వెన్ ఐ కేమ్ టు వేర్ హిజ్ షాప్ హ్యాడ్ బీన్, హిజ్ నేమ్ వాజ్ గాన్. సో కరెక్ట్గా ఆ వీధిలో ఆ షాప్ దగ్గరికి వచ్చేసరికి చూస్తే దాని మీద గెజ్లర్ బ్రదర్స్ అనేటటువంటి నేమ్ లేదనమాట, పేరు మారిపోయింది అని చెప్పేసి చెప్తున్నారు. నెక్స్ట్ అండి, ఐ వెంట్ ఇన్ ఎవ్రీ మచ్ డిస్టర్బ్డ్. ఇన్ ద షాప్ దెర్ వాజ్ ఏ యంగ్ మ్యాన్ విత్ యాన్ ఇంగ్లీష్ ఫేస్. నేను చాలా డిస్టర్బ్ అయ్యాను. ఆ షాప్లో ఒక వ్యక్తి ఉన్నాడు, అతని ముఖం ఇంగ్లీష్ ముఖం అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. ఒక యువకుడు ఉన్నాడు, అతను బ్రిటిషరు అని చెప్పేసి చెప్తాడు అనమాట. నెక్స్ట్, ఐ సెట్ మిస్టర్ గెజ్లర్ ఇన్. సో లోపల గెజ్లర్ ఉన్నారా అని చెప్పేసి అడిగాను అని చెప్పేసి అడిగాడండి, మిస్టర్ గెజ్లర్ ఉన్నారా అని. సో ఆ యంగ్ మ్యాన్ ఏమని రిప్లై ఇచ్చాడు, నో సార్, లేడండి అని చెప్పేసి సమాధానం ఇవ్వడం జరిగింది. నో, బట్ వీ కెన్ అటెండ్ టు ఎనీథింగ్ విత్ ప్లెజర్. సో గెజ్లర్ అయితే లేరండి, కానీ మీకు ఏం కావాలన్నా మేము సంతోషంగా చేస్తాము, సో నాకు చెప్పండి అన్నట్లుగా చెప్తాడు. ఇంకా ఏమంటాడు, వీ హ్యావ్ టేకెన్ ద షాప్ ఓవర్. సో ఈ దుకాణాన్ని ఇప్పుడు మేము తీసుకున్నామండి, గెజ్లర్ లేరు అని చెప్పేసి చెప్తాడనమాట. ఎస్ ఐ సెడ్, బట్ మిస్టర్ గెజ్లర్ అంటే, సో మీకు ఏ హెల్ప్ కావాలో చెప్పండి, మేము చేసి పెడతాము అని చెప్పేసి అంటే, ఓకే కానీ ఎస్ అని అన్నాడు. కానీ బట్ గెజ్లర్ సంగతి ఏంటి, అతనికి ఏమైంది, మీరు షాప్ తీసుకోవడానికి కారణాలు ఏంటి అన్నట్లుగా అడుగుతాడనమాట. ఓ ఈ ఆన్సర్ డెడ్. ఓ గెజ్లర్ గారా, సో ఆయన చనిపోయారు అని చెప్పేసి సమాధానం ఇస్తాడనమాట. నెక్స్ట్, డెడ్, బట్ ఐ ఓన్లీ రిసీవ్డ్ దోస్ బూట్స్ ఫ్రమ్ హిమ్ లాస్ట్ వెన్స్డే వీక్. అదేంటి చనిపోయారా, నేను గత బుధవారం అతని దగ్గర నుంచి ఈ బూట్లని డెలివరీ తీసుకున్నాను కదా అని చెప్పేసి చెప్తారనమాట. రైట్, హీ సెడ్, పూర్ ఓల్డ్ మ్యాన్ స్టార్డ్ హిమ్సెల్ఫ్.
సో పూర్ ఓల్డ్ మ్యాన్ అంటే ఇక్కడ గెజ్లర్ అండి. సో తను ఆకలితో చనిపోయాడు అని చెప్పేసి చెప్తున్నారు. సో ఎలా అంట, ఓకే ఇక్కడ చూద్దాం. స్లో స్టార్వేషన్ ద డాక్టర్ కాల్డ్ ఇట్. సో డాక్టర్, అతను చూసినటువంటి డాక్టర్స్ సో తను చనిపోవడానికి కారణం ఏంటంటే స్లో స్టార్వేషన్ అని చెప్పేసి అన్నాడు. సో ఆకలి ఎక్కువ కాలం ఆకలితో ఉండటం వల్లనే అతను చనిపోయాడు అన్నట్లుగా చెప్తారనమాట. డాక్టర్ చెప్పారు అని చెప్పేసి అన్నారు. యూ సీ హీ వెంట్ టు వర్క్ ఇన్ సచ్ అ వే. సో అతను చేసేటటువంటి పనికి అలాగా వెళ్ళేవాడు అనమాట. ఎందుకంటే స్టార్వేషన్తోనే ఉండేవాళ్ళు. సో ఆకలి, టయానికి తినడం ఇలాంటివన్నీ పక్కన పెట్టి మరి తను ఆ పని మీద అంతా ఇంట్రెస్ట్గా ఉండేవాడు అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. వుడ్ కీప్ ద షాప్ ఆన్. ఎప్పుడు ఈ షాప్ తెరిసే ఉంటాడు అనమాట. ఎప్పుడు షాప్లోనే ఉంటాడు, రెస్ట్ అనేది తీసుకోడు. అండ్ వుడెంట్ హ్యావ్ అ సోల్ టు టచ్ హిస్ బూట్స్ ఎక్సెప్ట్ హిమ్సెల్ఫ్. అతని తప్ప నుంచి ఆ బూట్స్ని ఇంకెవరు టచ్ అయ్యి ఇచ్చేవాడు కాదు. సో తన జీవితం అంతా బూట్స్తోనే కలిపాడు. ఓకే. అండ్ వెన్ హీ గాట్ అన్ ఆర్డర్, ఎప్పుడైతే తనకి ఆర్డర్ వస్తుందో సో అప్పుడు ఏం చేసేవాడంట, ఇట్ టుక్ హిమ్ సచ్ అ టైమ్. సో అతనికి చాలా సమయము పట్టేది ఆ బూట్లు తయారు చేయడానికి. పీపుల్ వోంట్ వెయిట్. సో కానీ జనాలు ఎక్కువ కాలం వెయిట్ చేసేవాళ్ళు కాదు. ఇప్పుడు జనాలందరూ, ఇప్పుడే కాదండి ఎప్పుడైనా సరే జనాలు ఎలా ఉన్నారంటే వాళ్ళకి కావాల్సిన వస్తువులు చాలా త్వరగా కావాలి. సో టైం పడుతుంది అంటే అసలు వెయిట్ చేయరు. కానీ ఎప్పుడైనా సరే క్వాలిటీ కావాలంటే టైం పడుతుందండి. అడావుడిగా చేసేవి అలాగే ఉంటుంది అనమాట. మేబీ అందువల్లనే బూట్స్ ఆర్డర్ చేయడానికి తగ్గిపోయి ఉండొచ్చు. జనాలకి ఇమీడియట్గా కావాలి, బట్ ఇతనేమో క్వాలిటీ చేయాలని చెప్పేసి టైం ఎక్కువ తీసుకొని చేసేవాళ్ళు అనమాట. హీ లాస్ట్ ఎవ్రీబడి. అంతేకాదు అతను అందరినీ కోల్పోయాడు అనమాట, తన వాళ్ళందరినీ. మనం ఆల్రెడీ చూసాం, ఎల్డర్ బ్రదర్ కూడా చనిపోయాడండి. అండ్ దేర్ హీ వుడ్ సిట్ గోయింగ్ ఆన్ అండ్ ఆన్. సో పీపుల్ ఎదురు చూసేవాళ్ళు కాదు. అతని కస్టమర్స్ అందరినీ కోల్పోయాడు, అతని బంధువులందరినీ కోల్పోయాడు. అండ్ ఇక్కడే కూర్చొని సో అలాగే వెళ్ళిపోయాడు ఆయన అని చెప్పేసి అంటున్నాడు అనమాట. నెక్స్ట్, ఐ విల్ సే దట్ ఫర్ హిమ్. సో అతని గురించి నేను ఒకటైతే చెప్పగలను. నాట్ ఎ మ్యాన్ ఇన్ లండన్ మేడ్ బెటర్ బూట్. సో అతనికంటే గొప్పగా, అతనికంటే నాణ్యంగా ఈ లండన్లో బూట్లు తయారు చేసేటటువంటి వ్యక్తి అయితే మరొకరు లేరు అని చెప్పేసి అన్నాడు అనమాట. బట్ లుక్ ఎట్ ద కాంపిటీషన్. కానీ ప్రస్తుత సమాజంలో ఉన్నటువంటి పోటీని చూడాలి కదా. ఈ నెవర్ అడ్వర్టైజ్డ్. సో అతని బూట్ల గురించి అతను ఎప్పుడు కూడా ప్రచారం అనేది చేసేవాడు కాదు, అడ్వర్టైజ్మెంట్కి ఇంపార్టెన్స్ ఇచ్చేవాడు కాదు. వుడ్ హ్యావ్ ద బెస్ట్ లెదర్ టూ. అంతేకాదు ఉత్తమమైనటువంటి, చాలా క్వాలిటీ ఉన్నటువంటి బెస్ట్ లెదర్ని ఉపయోగించేవాడు తయారు చేయడానికి. అండ్ డూ ఇట్ ఆల్ హిమ్సెల్ఫ్. అంతేకాకుండా అవన్నీ కూడా తనే చేసేవాడు, వేరే వర్కర్ని పెట్టించి సో చేయించేవాడు కాదు. సో స్కిల్డ్గా అతనే చేసేవాడు. వెల్, దేర్ ఇట్ ఈస్. వాట్ కుడ్ యూ ఎక్స్పెక్ట్ విత్ హిజ్ ఐడియాస్. ఎస్, ఇక్కడ ఏమంటున్నారండి, సో అలాంటి తీరు అలాంటి విధానము ప్రస్తుత సమాజానికి సెట్ అవుతాయా అని చెప్పేసి, అలా ఉంటే ఎలా కుదురుతుంది అని చెప్పేసి అంటాడనమాట ఆ వ్యక్తి. సో నరేటర్ ఏమని అడుగుతాడు, బట్ స్టార్వేషన్. అంతే, సరే కానీ ఆకలితో చనిపోవడం ఏంది అన్నట్లుగా అంటాడనమాట. రైట్. నెక్స్ట్ అండి, దట్ మే బీ ఏ బిట్ ఫ్లారీ యాజ్ ద సేయింగ్ ఈస్, బట్ ఐ నో myself he was sitting over his boots day and night to the very last you see. ఓకే, రైట్. సో మీకు చెప్పాలంటే అతిశయోక్తి అనుకుంటారు, ఎగ్జాగరేట్ చేసి చెప్తున్నానని చెప్పేసి అనుకుంటారేమో కానీ రైట్, నాకు తెలిసినంత వరకు అతను ఏం చేసేవాడు, రాత్రి పగలు అనే తేడా లేకుండా ఆ బూట్లు తయారు చేసేదానికే కూర్చునేవాడు అనమాట. సో టు ద వెరీ లాస్ట్ యూ సీ. సో చివరిసారికి చూసినప్పటికి కూడా అతను బూట్లు తయారు చేస్తూనే ఉన్నాడు అని చెప్పేసి చెప్తున్నాడు. ఐ యూజ్ ఇట్ టు వాచ్ హిమ్. సో నేను అతను చూస్తూనే ఉన్నాను, గమనిస్తూనే ఉన్నాను, రాత్రి పగలని తేడా లేకుండా. సో మరి ఇంకా ఆరోగ్యాన్ని కూడా మర్చిపోయి ఆ బూట్లు తయారు చేస్తూనే ఉండేవాడు అనమాట. కొన్నిసార్లు అయితే హీ నెవర్ గేవ్ హిమ్సెల్ఫ్ టైమ్ టు ఈట్. అసలు తినేదానికి కూడా సమయం ఇచ్చేవాడు కాదు, ఎప్పుడు పనిలోనే ఉండేవాడు అనమాట. సో టైంకి తినాలి కదా. నెవర్ హ్యాడ్ ఎ పెన్నీ ఇన్ ద హౌస్. ఈవెన్ తన ఇంట్లో ఒక పైసా కూడా లేదనమాట. ఆల్ వెంట్ ఇన్ రెంట్ అండ్ లెదర్. సో తనకు వచ్చినటువంటి డబ్బులు, కాస్త ఆర్డర్కి వచ్చినటువంటి డబ్బులన్నీ కూడా రెంట్ కట్టడానికి, క్వాలిటీ లెదర్ని మెయింటైన్ చేసుకునేవాడు కదా, ఆ లెదర్ కొనడానికి సరిపోయాయి. దానికి ₹1 కూడా మిగిలేదు కాదు. హౌ హీ లివ్డ్ సో లాంగ్ ఐ డోంట్ నో. అసలు ఈ వ్యక్తి ఇంతకాలం ఎలా బ్రతికాడో అర్థం కావట్లేదు అని చెప్పేసి అంటున్నాడు అనమాట. అంటే అతని కండిషను అలాంటిది, ₹1 కూడా సేవ్ చేసుకునే వ్యక్తి కాదనమాట. హీ రెగ్యులర్లీ లెట్ హిజ్ ఫైర్ గో అవుట్. అంతేకాకుండా
ఇక్కడ మనం ఎలా అర్థం చేసుకోవాలంటే హీ రెగ్యులర్లీ లెట్ హిస్ ఫైర్ గో అవుట్ అంటే తనలో ఉన్నటువంటి ఆ నైపుణ్యాన్ని, కళా నైపుణ్యాన్ని, బూట్లు తయారు చేసేటటువంటి క్రియ ఏదైతే ఉందో దాన్ని ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకుంటూ దాన్ని బయటికి చూపించేవాడు, బయటికి తీసేవాడు అనమాట. ఒక జత బూట్ల కంటే ఇంకొక జత ఇంకా నాణ్యత అలాగా తన యొక్క క్వాలిటీని, తన యొక్క స్కిల్ని అలాగా బయట పెడుతూ ఉండేవాడు. హీ వాజ్ అ క్యారెక్టర్. అతను అలాంటి వ్యక్తి, సాధారణమైనటువంటి వ్యక్తి కాదు, అతని యొక్క గుణం అది అని చెప్పేసి అన్నాడు. బట్ హీ మేడ్ గుడ్ బూట్స్. కానీ ఏది ఏమైనా అతను ఎప్పుడు కూడా మంచి బూట్సే తయారు చేశాడు. ఎస్, ఐ సెట్ హీ మేడ్ గుడ్ బూట్స్. అవును, అతను మంచి బూట్లు తయారు చేశాడు అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట నరేటర్ కూడా. సో జాన్ గర్ల్స్ వర్తి గారు రాశారండి ఈ లెసన్ని. ఓకే, రైట్, థ్యాంక్ యూ.